పోసాని కృష్ణమురళి బెయిల్ పైన అయితే ఆయనకు ఊరట లభించిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు మాత్రం ఓ కేసు పైన అయితే ఆయనకైతే బెయిల్ మంజూరు చేశారు. కానీ మిగతా కేసులన్నిట్లలో బెయిల్ రాలేదు కాబట్టి ఆయన్ని ఇంకా కస్టడీలోనే ఉంచాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ మధ్య కాలంలో పోసాని కృష్ణమురళిని రిమాండ్కి తీసుకువెళ్ళిన విషయం అందరికీ తెలిసింది. అయితే ఆయన హైదరాబాద్లో ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడి పోలీసులందరికీ కూడా సమాచారం అందించి ఆయన ఇక్కడి నుంచి అయితే ఆంధ్రాకు తీసుకువెళ్ళడం జరిగింది. ఈ విషయం అంతా మనందరికీ తెలుసు. అయితే వైఎస్ఆర్సీపీ హయం ఉన్న సమయంలో ఆయన నోటికి ఎంత వస్తే అంత బూతులు మాట్లాడుతూ బూతు పురాణానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన పోసాని కృష్ణమురళిని అయితే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే తప్పుడు కూతలు కూసినా తప్పుడుగా వ్యాఖ్యలు చేసినా వాళ్ళందరికైతే జైలు శిక్ష ఖచ్చితంగా ఉండబోతుంది. నిజానికి ఆయన పైన ఒక్క కేసు కాదు, 2 కేసులు కాదు, ఆల్మోస్ట్ 10 కేసుల వరకు అయితే ఉన్నాయి. అందులో గ్రామస్తుల దగ్గర నుంచి అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ పైన అదేవిధంగా తప్పుడుగా చేసిన వ్యాఖ్యలన్నిటికీ కూడా ఆయన అయితే ఎలాంటి సమాధానం చెప్పుకుంటూ వచ్చారంటే, నాకు అక్కడ ఉండే పార్టీ వాళ్ళు నాకు స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు, నేను జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే చేశాను, నేను రామకృష్ణ చెప్పినట్టే చేశాను అనుకుంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇన్ని రోజుల పాటు నోరు తెరవని ఆయన మెల్లిమెల్లిగా అన్ని విషయాలు బయటకైతే చెప్పలేదు. 3,70,000 వరకు అయితే నెలకి ఆయన తీసుకోవడం జరిగింది. దేనికి? ఇతర పార్టీలో ఉన్న మెంబర్స్నే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తప్పుడుగా దూషించడం, అదే కాకుండా పవన్ కళ్యాణ్ అయితే ఆయన 3 భార్యల విషయంలో చాలా అంటే చాలా దిగజారిపోయిన మాటలు కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయనకి ఊరట ఎందుకు లభించింది అనుకుంటున్నాను. ఒక బెయిల్ ఏదైతే ఆయన అప్లై చేయడం జరిగిందో అదైతే వచ్చింది, కానీ దానికి సంబంధించి కస్టడీలో ఉన్న ఆయనని మాత్రం రిలీజ్ చేయడానికి పోలీసులు అయితే ఫుల్గా ఇంకా ప్రిపేర్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే ఆయన చేసిన పనులు అలాంటివి ఉన్నాయి. మరి ఇప్పటికీ ఆయన పైన ఎన్నో కేసులు ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా విశ్లేషించి ఆయనకి బెయిల్ ఇవ్వడం కరెక్టా కాదా? ఒక 1% హ్యాపీనెస్ అయితే ఆయనకైతే ఉంది, తొందరలో నేను బయటకు వెళ్తానని చెప్పేసి. కానీ ఆ బెయిల్ ఏదైతే ఉందో ఆ ఒక్క బెయిల్ వల్ల అయితే ఆయన ఖచ్చితంగా బయటకు వెళ్ళారు. కానీ ఆయనకి బెయిల్ వచ్చినా రాకపోయినా ఆయనకి మాత్రం శిక్ష ఖచ్చితంగా ఫర్దర్లోనైనా పడుతుంది. ఆ బెయిల్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆయనకి ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది, మీ పైన ఇంతమంది తప్పుడుగా మాట్లాడుతున్నప్పుడు మీరెందుకు ఇంకా దాన్ని రెచ్చగొడుతూ వాళ్ళు చెప్పిందల్లా చేయాల్సిన అవసరం ఏంటి? రేపటి రోజు ఇంకొన్ని పైసలు ఎక్కువ ఇచ్చి మీ భార్య పిల్లల గురించి చెప్పమంటే చెప్తారా అని కూడా ఎంతోమంది ప్రశ్నిస్తున్నారు. మరి పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసింది. ఇక కస్టడీలో కూడా ఉన్నారు. మరి ఆయన బయటకి వస్తారా? బెయిల్ పైన వచ్చినా నిజంగా వస్తారా? వస్తే ఆయన ఎలాంటి కండిషన్స్ ఉండబోతున్నాయి? కండిషన్స్ పైన వచ్చినప్పటికీ కూడా ఆయనకి ఆ బెయిల్ మంజూరు చేయడానికి హైకోర్టు ఒప్పుకుంటుందా? ఇవన్నిట్లోనే ఆయన ఆల్మోస్ట్ ఇంకో 15 రోజుల పాటు దాంట్లోనే ఉండబోతున్నారు. లేదు అంటే ఇన్ కేస్ నిజంగానే ఆ బెయిల్ కరెక్ట్గా మంజూరు అవుతే అటు పవన్ కళ్యాణ్ ఏదో కొంచెం దయదలిచి క్షమాభిక్ష పెడితే బయటకు వచ్చే అవకాశాలని చూద్దాం. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటనేది.